నో మీరు ఫెమినిస్ట్ అని చెప్పుకుంటున్నారనేది నా I think I క్వశ్చన్ can మేబీ యువర్ ఏజ్ ఈస్ అంటే నేను వీడియోలో అనుకోకపోతే 27-28 నాకు ప్లస్ typical గా ఏంటంటే నాకు అర్థం కాలేదు నాకు కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే ఈ అంబేద్కర్ ఐట్ అనా ఫెమినిస్ట్ అనా ఈ ఐట్ నాకు లేబుల్స్ అంత ఇష్టం లేదు. నేను ఏమంటానంటే ఇప్పుడు సొసైటీలో 50% ఉమెన్ ఉన్నారు. Hmm. హా, 50% ఇవ్వాలంటారా వద్దంటున్నారా మీరు అనేది అది ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చేయాలంటారా 50% ఉమెన్ 50% ఉంటే సొసైటీలో సమాజంలో 50% వాళ్ళు ఉంటే ప్రతి చోట వాళ్ళు 50% కనిపించాలి కదా. కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? రిజర్వేషన్ ఉండాలంటున్నారా వద్దంటున్నారా 50%? రిజర్వేషన్ నాకు అడిగితే 33% ఇఫ్ విచ్ యు ఆర్ గివింగ్ ఆర్ 50% విచ్ ఎవర్ ఇవ్వండి, మంచిదే, సమాజంలో మంచిగా చేస్తుంది. కానీ అది సొల్యూషన్ కాదు. ఏం సొల్యూషన్ అంటే సొల్యూషన్ గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్ తీసుకోండి. ఉమెన్ కి మెయిన్ ఆఫీస్కి వెళ్ళకపోయిన ప్రాబ్లం ఏంటి? సేఫ్టీ అవ్వచ్చు, సెక్యూరిటీ పిల్లలు కనాలి, ఆ పిల్లల పనులన్నీ మేమే చూసుకోవాలి, అది అవ్వచ్చు. ఈ ఇష్యూస్ ని ఎలా ట్యాకిల్ చేయాలి దానిపై ఫోకస్ చేయండి కదా. ఇప్పుడు రిజర్వేషన్ కూడా నేను 70 years నుంచి ఇచ్చేసారు. కొంత ఫిజికల్ గా కూడా డెఫినెట్ గా తేడా ఉంటుంది దాంట్లో. యా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ దాంట్లో కూడా Correct. 70 years నుంచి రిజర్వేషన్ ఇచ్చేసారు. రిజర్వేషన్ ఇచ్చేసి కాస్ట్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయిందా అంటే అవిందా? అవ్వలేదు. కాస్ట్ ప్రాబ్లం ఇప్పటికీ ఉంది. ఎందుకు? ఆ కాస్ట్ ప్రాబ్లం దేని వల్ల వస్తుంది? రూట్ లెవెల్లో దానికి సాల్వ్ చేయట్లేదు. స్కూలింగ్ లెవెల్లో ఎక్కడి నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ ఉంది అక్కడ సాల్వ్ చేయట్లేదు. హిస్టరీలోని మీరు కానీ అందరినీ కాన్షియస్ చేస్తే ఇప్పుడు ఒక ఎవరైనా ఉన్నారు, నేను బ్రాహ్మణ్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, గొప్ప ఫీల్ అవుతున్నాడు అనుకో, దట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఎడ్యుకేషన్. వాళ్ళకి ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచే లేదు కాస్ట్ అనేది ఒక తప్పు, కాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు, అందరూ సమానమే అని కానీ నేర్పించుంటే ఆడు డిస్క్రిమినేట్ చేయడు కదా ఫ్యూచర్. క్వశ్చన్ అడిగాను నేను ఇందాక, అంటే ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఇది ఉండొద్దు అని అంటున్నారు మీరు, రైట్? ఈ కాస్ట్ అనేది రైట్, కాస్ట్ ఉండకూడదు, రిజర్వేషన్ కూడా ఉండకూడదు. దట్ ఈస్ షుడ్ బి ద గోల్. నేను అడిగేది ఏంటంటే ఒక ఐపీఎస్లు లేకపోతే ఐఏఎస్లు కొంతమంది నేను చేసిన ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఇది ఉండాలి అంటున్నారు అంటే అర్థమేంటి? ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలంటారు మీరు? ఏం చెప్తారు? ఎప్పుడు వరకు ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. నాకు అడిగితే నాకు 75 years రాజ్యాంగం అయిపోయింది, 80 years అనుకోండి, 79. నాకు ఒక 10 years ప్రైమ్ మినిస్టర్ చేయండి, నేను రిజర్వేషన్ తీసేస్తాను. 10 years టైం.